ఏంటి శివ, దుప్పట్లు కింద పరుస్తున్నావు? పైన పడుకోవా? చెప్పాను కదా బావా, శ్రీవల్లి పెళ్ళయ్యాక మీ చెల్లెళ్ళందరూ సంతోషంగా ఉన్నారని తెలిస్తే అప్పుడే మనం సంతోషంగా ఉంటాం. నేను కూడా అంతవరకు మంచం ఎక్కను. మరీ ముఖ్యంగా నీ పక్కన పడుకోకూడదు అనుకున్నాను. బల్లి పడిందనో, ఏదైనా పీడకలు వచ్చిందనో అర్ధరాత్రి నా మీదొచ్చి పడ్డావనుకో, మంచం కోళ్లే కాదు, దానికంటే ముందు నా నడుం విరుగుతుంది. హా? నేను మరీ అంత లావు కనిపిస్తున్నానా? అదే కదా సమస్య. చూడ్డానికి సన్నగా ఉన్నా బరువు మాత్రం భారీగా ఉంటుంది. పక్కన నేను ఉండట్లేదని నువ్వేం బెంగ పెట్టుకోవద్దు బావా. ఎలాగో శ్రీవల్లి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెడుతున్నారు, తర్వాత పెళ్లికి ముహూర్తాలు పెడతారు. ఇక శ్రీవల్లి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయాక ఏ టెన్షన్ ఉండదు. మనం హ్యాపీగా కాపురం చేసుకోవచ్చు. ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు. ఇది వెటకారం కాదు బావా, మీ చెల్లెళ్ళ మీద మమకారం. నేను అప్పుడప్పుడు ఇలా చెప్తుంటానని ప్రతీకారం. ఇది రివెంజ్ డ్రామా అనుకుంటున్నావా? ఎమోషనల్ డ్రామా. ఎప్పుడు నువ్వేనా నీ చెల్లెల గురించి ఆలోచించేది? నేను కూడా నా ఆడపడుచుల గురించి గొప్పగా ఆలోచించగలనని చెప్తున్నాను. చెప్పింది చాలే గాని రా. నేను రాను. మోసుకెళ్తానని కలలు కంటున్నావేమో. నిన్ను పైకెత్తితే హాస్పిటల్ బెడ్ మీద నన్ను పడుకోబెడతారు. అసలు నువ్వు మొగుళ్ళో మాట్లాడుతున్నావా? అందమైన భార్యని ఎంత ప్రేమగా ఎత్తుకోవాలి. ఇలాంటి ప్రయోగాలు ఏమైనా ఉంటే శ్రీవల్లి పెళ్ళయ్యాక చేయొచ్చు. రా రా. ఏయ్, హలో బావా, ఎప్పుడు నేను డ్రీమ్లోకి వెళ్ళేదాన్ని, ఈసారి మీరు వెళ్ళినట్టున్నారు. ఏయ్, నువ్వే కదా లాక్కుంది. ఏంటి బావా, నేను లాగానా? డైరెక్ట్గా పక్కన పడుకుంటే గాని నిద్ర రాదని చెప్పొచ్చు కదా. అయితే ఇప్పుడేంటి? ఒంటరిగా పడుకుంటానంటావు అంతే కదా? పడుకో. హలో బావా, తర్వాత అదే ఒంటరిగా ఉండలేక వచ్చేస్తుందిలే అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకే. ఎందుకంటే అలాంటి ఆశలు ఏమైనా పెట్టుకుంటే నిరాశలు అవుతాయని చెప్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు ఏమైంది నీకు? ఏ మంచిదానిలాగా మాట్లాడుతున్నానా? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. సతాయించకుండా వచ్చి ఇక్కడ పడుకో. గుడ్ నైట్ బావా. వీళ్ళ కుటుంబమే ఇంతనుకుంటా. ఎప్పుడెలా ఉంటారో వాళ్ళకే తెలీదు.
మా బావ బంగారం. ఎంత అల్లరి చేసినా ఒక చిన్న పిల్లలా చూస్తావు కానీ నా మీద ఎప్పుడూ కోపడవు. నీలాంటి వాడికి భార్యనైనందుకు నేను చాలా లక్కీ బావా. ఆ, ఆ, షో, 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 ఏం చేస్తున్నావు? షో. అది దోమ బావా, దోమ. నీ మీద వాళ్తేను తోలుతున్నాను. కాకుల్ని పిట్టల్ని అలా తోలుతారు, కానీ దోమల్ని కూడా అలాగే తోలుతారా? ఆ, లేకపోతే ఏంటి, నేనేమైనా నీకు ముద్దు పెట్టడానికి వచ్చాను అనుకుంటున్నావా? నేను అలా అనలేదే. అనాల్సిన అవసరం లేదులే, నీ చూపులోనే అర్థం అవుతుంది. ఈ రాత్రికి నన్ను పడుకోనివ్వా? త్వరగా పడుకుంటావా లేదా? గుడ్ నైట్ బావా, గుడ్ నైట్. జస్ట్లో మిస్ అయింది. ఛా. ఇలా అయితే చాలా కష్టం. శ్రీవల్లిని ట్రాప్లో పడేసి ఆ శివపార్వతి ఫ్యామిలీ మొత్తానికి చుక్కలు చూపించాలనుకున్నాను. మధ్యలో మధ్యలో ఆడెవడో శ్రీవల్లిని ప్రేమిస్తున్నట్టున్నాడు. వాడి ప్రేమని యాక్సెప్ట్ చేసే లోపల నా ప్రేమని వాళ్ళ అన్నయ్య యాక్సెప్ట్ చేసేలా చేయాలి. ఎలా ఎలా వరుణ్, ఏమైందిరా నీకు? ఒంటరిగా కూర్చుని పిచ్చోళ్ళ ఆలోచిస్తున్నావు. ఈ వయసులో ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి నాన్న. ఏంటి మమ్మీ ఎంజాయ్ చేసేది? ఆ శివపార్వతి రోడ్డు మీద కట్టేసి కొట్టకముందు నిజంగా నా లైఫ్ అద్భుతంగా ఉండేది. అందరితో కలిసి ఆనందంగా తిరిగేవాడిని. ఇప్పుడు నా మొహం కూడా ఎవరికి చూపించలేకపోతున్నాను. డీజీపీ కొడుకైతే దగ్గరికి కూడా రానివ్వట్లేదు. ఆ మినిస్టర్ కొడుకు అసలు మాట్లాడట్లేదమ్మా. మా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు తీసిందమ్మా. ఎక్కడికి వెళ్ళినా నాకు వాల్యూ లేకుండా చేసింది. అందుకే కదా నాన్న దాన్ని సెల్లో వేసి నరకయాతన చూపించాను. మధ్యలో దాని మొగుడొచ్చి అది నేరం చెయ్యలేదనే సాక్ష్యాధారాలు చూపించి తప్పించేశాడు. లేదంటే దానికి జీవితం కంటే చావడమే మేలు అనేలా టార్చర్ పెట్టేదాన్ని. మమ్మీ నువ్వు అలా అంటావే కానీ వాళ్ళ మీద ఏగవాలన్నట్టు కూడా లేదు. 2 రోజులు సస్పెండ్ చేసేసి జైల్లో ఉంచేస్తే సరిపోదు మమ్మీ. కొట్టిన దెబ్బ జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలి. అప్పుడు కానీ నా పగ చల్లారదు. చూడ్నానా, నువ్వింకా చిన్న పిల్లాడివి. నీకు జరిగిన అవమానం కంటే దానికే ఎక్కువ అవమానం జరిగేలా చేశాను. కాకపోతే అది నీ గురించే చేశానని దానికి ఇంకా తెలీదు. తెలిస్తే తట్టుకోలేదు. నువ్వు దేని గురించి ఆలోచించకుండా నీ కెరీర్ మీద ఫోకస్ చేయి. ఏది ఫోన్ ఇవ్వు. ఎరా, నేను కెరియర్ మీద ఫోకస్ చేయమన్నాను, నువ్వు ఆల్రెడీ అమ్మాయి మీద ఫోకస్ చేసినట్టున్నావు. ఏంటి లవ్వా? ఫోటోలో కనిపించే ప్రతి అమ్మాయి లవర్ అయిపోదమ్మా. మరేంటి అట్రాక్షనా?
కాదు మమ్మీ, డిమోలేషన్. శివ పార్వతి కుటుంబాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నాను. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఈ అమ్మాయి గంగ చెల్లెలు, అంటే శివపార్వతికి ఆడపడుచు. స్విచ్ ఇక్కడ నొక్కితే షాక్ అక్కడ తగులుతుంది మమ్మీ. నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. మామ్, నేను టచ్ చేయాలనుకుంటే చాలామంది అమ్మాయిలు ఉన్నారు, కానీ ఆ రోజు నేను టచ్ చేయకుండానే నా మీద చేయి చేసుకుంది. శ్రీవల్లిని టచ్ చేయడం కాదు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు నేను పెట్టే టార్చర్కి శివపార్వతికి నేనేంటో అర్థం అవుతుంది, నా పగ చల్లారుతుంది. ఐడియా బాగుంది నాన్న. నీకు నచ్చినన్ని రోజులు కాపురం చేసి ఆ తర్వాత వదిలేస్తే ఆటోమేటిక్గా కుటుంబం మొత్తం బాధపడుతూనే ఉంటుంది. రేపే మన సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాం. డన్ మమ్మీ, డన్. అంతవరకు నీ గ్లామర్ పాడవకుండా ఫిట్నెస్ మెయింటైన్ చేయి. టైంకి ఫుడ్ తీసుకో, 8 గంటలు నిద్రపో. ఈ సంబంధం ఒప్పుకుంటే నీ పగ తీరినట్టే. నో మామ్, ఒప్పుకుంటే కాదు, ఒప్పుకునేలా చెయ్యాలి. ఒక మెట్టు తగ్గినా పర్లేదు, మన పని అయిపోవాలి. ఓకే, డన్. రండి, మీకోసమే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. శ్రీవల్లితో పెళ్లి అనగానే పొద్దున్నే వచ్చేసినట్టున్నారు. ఆ, నాకు శ్రీవల్లి గారికి బ్రహ్మముడి పడాలని బ్రహ్మముహూర్తంలో వచ్చి కూర్చున్నానండి. రాత్రి నిద్రపోలేదనుకుంటా, కళ్ళు కొంచెం ఎర్రబడ్డాయి. అవును కుమదా, నేనంతా శ్రీవల్లి గారి గురించి ఆలోచిస్తూ గేదెకి ఇంజెక్షన్ ఇవ్వబోయి దొన్నపోతకి ఇంజెక్షన్ ఇచ్చాను. అది కొమ్ము విసిరింది. తర్వాత తప్పించుకున్నాను అనుకో. ఇక రాత్రంతా నాకు గంగాధరం గారే గుర్తొచ్చారు. ఏంటి? మీరు మరోలా అనుకోకండి. అసలు గంగాధరం గారు నా పెళ్లికి ఇంత త్వరగా ఒప్పుకుంటారనుకోలేదు. ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి నా సొంతం అవుతుందంటే దానికి కారణం గంగాధరం గారే కదండి. అందుకే అలా అన్నా అనమాట. పెళ్లి చేసుకున్న తర్వాత మా అక్కకి గుడి కట్టించేలా ఉన్నారే. ఆల్రెడీ గుండెలోనే గుడి కట్టానండి. అబ్బో, అది మీకు కనపడదు. శ్రీవల్లి గారికి అర్థమైంది, అందుకే ఆవిడ కూడా నన్ను ప్రేమించింది. ఇలాంటి మాటలు చెప్పే శ్రీవల్లిని ప్రేమలో పడేసినట్టున్నారు. ఏదో మీ అభిమానం అండి. మొత్తానికి మీరు గ్రేట్ అనిపించుకున్నారు. ఎందుకండి? ఓహో, గుండెల్లో గుడి కట్టినందుకా? గంగాబాబా మనసు కూడా గెలిచి శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకుగా సిద్ధమవుతున్నందుకు. ఏ ఏ పెళ్లి కొడుకు సిగ్గుపడుతున్నాడు. మీరు మాటి మాటికి పెళ్లి కొడుకు అంటుంటే సిగ్గేస్తుందండి. హా, నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోతున్నావా వెంకటపతిరాజు? ఇప్పుడు నీకు సంతోషంగా ఉన్నా తర్వాత నా వల్ల నువ్వు శ్రీవల్లి ఇద్దరూ నరకం అనుభవిస్తారు. అది ఫిక్స్ అయిపో. సిగ్గుపడిపోతూ ఇక్కడే ఉండిపోతే ఎలా అండి? ముహూర్తాలు పెట్టించడానికి ఏర్పాట్లు చేశారు కదా. పంతులు గారికి చెప్పానండి. అతి త్వరలోనే మన ఇంట్లో పెళ్లి బాజ మోగబోతుందన్నమాట. ఆ తర్వాత నీ పెళ్ళే. నాకిప్పుడప్పుడే ఏం వద్దులే వదినా. అన్నయ్య చెప్పినట్టుగా
ముందు బాగా చదువుకోవాలి, తర్వాత నీలాగే ఏదైనా గొప్ప ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. నువ్వు మీ అన్నయ్యకి అంత అవకాశం ఇవ్వవులే కుముదా. ఎందుకంటే శ్రీవల్లి నాగవల్లి కంటే నువ్వే స్పీడ్ కదా. అంత పని చేయకమ్మా. నా పెళ్లి తర్వాత నీ పెళ్లి ఘనంగా జరిపించాలి. నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? మా అన్నయ్య అంటే గంగ అన్నయ్య. మా అన్నయ్య చెప్పినట్టే నాకు పెళ్ళైనా ఇంకేదైనా అన్నయ్య చూపించిన దారిలోనే నడుస్తాను. అన్నయ్య కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాను. ఏదో సరదాగా అన్నారులేమ్మా, నువ్వేం బాధపడకు. నమస్కారం గంగాధర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఇక్కడే చూస్తూ నిలబడిపోయారు ఈ డాక్టర్ బాబు. శ్రీవల్లికి ఎలాంటి లోటు లేకుండా చక్కగా చూసుకునే వరుడు దొరికాడు. పంతులు గారు, ముహూర్తం పెట్టించడానికి ఏర్పాట్లన్నీ సిద్ధమైనట్టే కదా? అంతా సిద్ధం బాబు. ఆ, ముందు నా చెల్లెళ్ళ పేరు మీద అర్చన చేయించండి పంతులు గారు. వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అలాగే గంగాధరం గారు, పూజ జరిపించడానికి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు కూడా ఉండాలి కదండి. మరి ఎవరున్నారు? నాకంటూ ఎవరు లేరండి. అలా ఎందుకు అనుకుంటారు? మేమంతా ఉన్నాం కదా. ఎంత కాదన్నా వెంకటపతిరాజు గారు కూడా వరుసకు నాకు అన్నయ్యే అవుతారు. దేవా అన్నయ్యకైతే స్వయాన తమ్ముడే. కాబట్టి వెంకటపతిరాజు గారి తరపున దేవా అన్నయ్య నాగవల్లి వస్తారు. అయ్యో, దానికేం భాగ్యం. అలాగే కానివ్వండి. పూజను ప్రారంభిద్దాం పదండి. పదండి. ఏం ఆలోచిస్తున్నావు నాన్న? నాకు జరిగిన అవమానం పదే పదే గుర్తొస్తోంది మమ్మీ. ఏ రోడ్లో చూసినా, ఏ స్తంభం కనిపించినా ఆ శివపార్వతి నన్ను కట్టేసి కొట్టిన షాట్స్ నా బుర్రలో గిర్రున తిరుగుతున్నాయి. జరిగింది తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది మమ్మీ. హా, నీకు ఆల్రెడీ చెప్పాను వరుణ్, భయపడి మనం చావడం కాదు, మనకిలాంటి గతి పట్టించిన వాళ్లే జీవితాంతం కుమిలి కుమిలి చావాలి. అదెప్పుడు మమ్మీ జరిగేది? మీరు చేసిన సస్పెండ్ తన ఆడపడుచుని చూసుకోవడానికి లీవ్ లాగా పనికొచ్చింది. ఇక నువ్వు ఇప్పించిన థర్డ్ డిగ్రీ అంటావా? ఒక 10 నిమిషాల పీడకల అనుకొని సైలెంట్ అయిపోయింది. ఇలా కొడితే నా పగ చల్లారదు మమ్మీ. ఆ శివపార్వతి నా మీద చేయి చేసుకొని జీవితంలో క్షమించరాని తప్పు చేశానని నాతో కాళ్ళబేరానికి రావాలి. అప్పుడు నా పగ చల్లారుతుంది. దానికోసమే కదా నాన్న ఇప్పుడు వాళ్ళింటికి బియ్యం అందుకోవడానికి వెళ్తున్నాం. మమ్మీ, ఇల్లిదే. డ్రైవర్, కారాపు. బ్యాడ్ సైన్. తాంబూలం మార్చుకోవడానికి వచ్చినప్పుడే తలుపు మూసేసిందేంటి? అయినా వాళ్ళకి జరగాల్సింది బ్యాడే కదా మమ్మీ. యూర్ రైట్. ఎక్కడికి వెళ్ళారో కనుక్కుందాం. ఏమయ్యా మేడం, వీళ్ళింట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పొద్దున్నే గుడికెళ్తానని చెప్పారు మేడం. బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు. ఏ గుడి? ఊరి చివరున్న రామాలయం గుడి అని చెప్పారు మేడం. ఈరోజు పండుగలు అలాంటివేం లేవే. ఎందుకు వెళ్ళారో నీకేమైనా తెలుసా? ఎందుకు వెళ్ళారో తెలియదు మేడం, కానీ కుటుంబం మొత్తం అక్కడికే వెళ్ళారు, ఇది మాత్రం తెలుసు. ఇప్పుడు ఎలా మమ్మీ? ఇక్కడ తలుపులేసి బ్యాడ్ సైన్ చూపించినా గుళ్ళో పెళ్లి విషయాలు మాట్లాడుకోవడం చాలా మంచిది వరుణ్. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఓకే మమ్మీ.
పేర్లు చెప్పండి నాయన. దేవరాజ్. గోత్రం? బావా, నా పేరు చెప్పడమే గొప్ప అనుకున్నాను. అలాంటిది నువ్వు మా గోత్రనామాలు కూడా చెప్తున్నావు. మా అన్నయ్య అంతే బావా. తనది అనుకున్నాడంటే ఎంత దూరమైన వెళ్తాడు. వాళ్ళకి సంబంధించినవన్నీ తెలుసుకుంటాడు.